శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణంలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాం. అచ్యుత ప్రేత ప్రాణ ప్రాణదో వాసవానుజ అపాం నిధిరధిష్టాన అప్రమత్త ప్రతిష్ఠిత అచ్యుత చ్యుతి లేనివాడు, పాడైపోనివాడు, నాశనము లేనివాడు, స్థిరంగా ఉండువాడు, ఎల్లప్పుడూ తన ఉనికిని చాటువాడు. అచ్యుత ఎల్లప్పుడూ ఉండునది. చ్యుతి అంటే కనిపించకుండా పోయేది, అచ్యుతి అంటే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ తన ఉనికిని చాటుతూ ఉండువాడు, ఎల్లప్పుడూ ఉండువాడు. యుగాలు మారుతుంటాయి, కల్పాలు మారుతుంటాయి, ప్రపంచము మారుతుంది. తర్వాత ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గోళాలు, పాలపుంత ఇదంతా కూడా డిస్ట్రాయిడ్, కనిపించకుండా పోతుంది. అట్టి సమయంలో కూడా స్థిరంగా ఉండువాడు, తను ఎల్లప్పుడూ ఉంటాడు, ఎల్లకాలము ఉంటాడు. కాలానికి కొలమానం లేదు, ఎప్పుడు ప్రారంభమైందో ఎప్పుడు అంతమవుతుందో తెలియదు. కల్పాలు పోతుంటాయి, యుగాలు పోతుంటాయి, సంవత్సరాలు పోతుంటాయి, కాలం ప్రవహిస్తూనే ఉంటుంది, కానీ తను స్థిరంగా ఉంటాడు. మిగతా అన్నీ నాశనం అయిపోతుంటాయి. అచ్యుత అంటే మనకు చ్యుతి లేనివాడా, నువ్వెవరో ఎక్కడుంటావో తెలియదు, కానీ మనం అచ్యుత నీవున్నావు అని మాత్రం నేను నమ్ముతున్నా. అందుకే మనకు సంకల్పం చేసే సమయంలో అచ్యుతాయ నమః, ఈ తీర్థము అచ్యుతుడికి చెందుగాక. అయితే 3 సార్లు తీర్థం తీసుకొని సంకల్పం చెప్పుకుంటుంటారు. ప్రాతకాలంలో స్నానం చేసే సమయంలో, సంధ్యావందన సమయంలో ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. కేశవుడికి, నారాయణుడికి, మాధవుడికి, ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణు. అచ్యుతాయ నమః మొదటి నామమే అదన్నమాట. ఓ చ్యుతి లేని, స్థిరంగా ఉండే, ఎల్లకాలం ఉండే ఓ దైవమా, నీకు ఈ తీర్థము చెందుగాక. ఇది నీదే. కాబట్టి ఇంత అనంతమైనటువంటి సృష్టిలో, కాలంలో, అనంతమైన కాలంలో నాది ఒక చిన్న కాలం. నాకు ఇచ్చినటువంటి ఆయుష్ ఏదైతే ఉందో అది ఒక 100 సంవత్సరాలు అనుకుంటే, ఈ కాలాన్ని నాకు అనుగుణంగా నాతో ఉంటూ నాలో ఉన్న దైవశక్తిని నాకు తెలిసే విధంగా చేస్తూ ఉండు స్వామి అని చెప్పేసి మనలో ఉన్నటువంటి అచ్యుతుడికి మనం సంకల్పం చేస్తాం. అది అచ్యుతాయ నమః. అచ్యుతః ప్రథితః, కీర్తి ప్రతిష్టలు కలవాడు. వేదంలో మనకి ఈ దైవత్వానికి సంబంధించినటువంటి కీర్తి ఏ విధంగా ఉందో, దైవం యొక్క కీర్తి ప్రతిష్ట అది ఏ విధంగా ఉందో వేదాలు వర్ణించాయి మనకి. వేదాలు, ఉపనిషత్తులు
వేదమంతా కూడా దైవాన్ని వర్ణించడమే కాదు, వేదము ఒక ఒక సంస్కృతిని, సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది. వేద సంస్కృతి అది. వేద కాలంలో ఉన్నటువంటి సంస్కృతిని తెలియజేస్తుంది. ఇప్పుడు మనకు తొలి వేద కాలము, మలివేద కాలము ఉంది చరిత్రలో. చరిత్రకారులు కూడా అదే పదాన్ని డిసైడ్ చేశారు. వేదకాలము, భారతదేశంలో వేదకాలం ఎప్పుడు? ఏదో క్రీస్తు పూర్వము 3500 సంవత్సరాల క్రితం ఋగ్వేద కాలము. ఆ కాలంలో ప్రజల యొక్క ఆచార వ్యవహారాన్ని కూడా వేదము తెలియచేస్తుంది. ఇది వేద కల్చర్. తర్వాత మలివేద కాలము, అంటే వేదానికి సంబంధించిన విషయాలు ఆచరణ లేని కాలం ఒకటి ఉంది. దాన్ని శూన్యయుగము అంటారు. దాని తర్వాత మళ్ళీ వేదమే శరణ్యము, వేదం మినహా మనకు ఇంకొక మార్గము లేదు అని చెప్పేసి మలివేద కాలంలో మళ్ళీ వేదంలో చెప్పబడినటువంటి విషయాలను ఆచరించారు మానవులు. అది మలివేద కాలం. ఈ వేదాల్లోని సారాంశమే ఉపనిషత్తు. వేదము ఉపనిషత్తుల్లో ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణించడం జరిగింది. కాబట్టి అపారమైన కీర్తి ప్రతిష్టలు కలవాడు, వేదము చేత కూడా స్తోత్రము చేసినటువంటి, మనమే కాదు, జీవులు చేసే స్తోత్రమే, ఏదో మానవులు చేసే స్తోత్రం కాదు, వేదము ఆయన్ని కీర్తించింది. కాబట్టి ఎంత కీర్తి ప్రతిష్టలు గలవాడిని వేదము ఉచ్చరిస్తుంది. కాబట్టి అట్టి స్థితిలో ప్రతిత వేదముల చేత, ఉపనిషత్తుల చేత కీర్తింపబడ్డవాడు, ప్రాణ జీవులకు ప్రాణమై ఉండువాడు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణము అని ఏదైతే అనుకుంటున్నామో,